రాష్ట్ర వ్యాప్తంగా వాహన సేవల్ని డిజిటలైజ్ చేయడంతో పాటు మరింత సరళీకృతం చేసేలా వాహన్ పోర్టల్పై ప్రత్యేక దృష్టి సారించినట్లు రవాణా శాఖ స్పష్టం చేసింది. వాహన్ పోర్టల్లో సాంకేతిక సమస్యలు వస్తున్నాయని వాహనదారులు ఆరోపించడంతో రవాణా శాఖ దృష్టి సారించింది. దశల వారీగా, మాడ్యూల్ వారీగా వాహన్ పోర్టల్ అప్డేట్ కొనసాగుతోందని వివరించింది. ప్రస్తుతం తాత్కాలిక రిజిస్ట్రేషన్ల ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతుందని సంబంధిత మాడ్యూల్ స్థిరీకరించినట్లు అధికారులు తెలిపారు. ఫ్యాన్సీ నంబర్ రిజిస్ట్రేషన్ మాడ్యూల్ ప్రారంభించగా ఇప్పటివరకు మొత్తం 858 వేలంపాటలు విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 2200 వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్ నంబర్లు జారీ చేసినట్లు రవాణా శాఖ స్పష్టం చేసింది. ఎన్ఐసి బృందం సాంకేతిక సహకారంతో వాహన్ పోర్టల్లో అదనపు మాడ్యూల్స్ ని దశలవారీగా అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాబోయే 15 రోజుల్లో ఆ వ్యవస్థ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. తద్వారా అన్ని సేవలు నిరంతరాయంగా అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేస్తున్నారు.